గురుగారు, రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటి గురించి ఒక్క మాటలో వివరించమంటే ఎలా వివరిస్తారు? రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటిని చెప్పాలి అంటే సనాతన ధర్మం అనాలి. ఒకే మాట. రామాయణం కుటుంబ జీవనాన్ని, భారతం సాంఘిక జీవనాన్ని, భాగవతం ఆంతరంగిక జీవనాన్ని వివరిస్తాయి. రామాయణం లోక సంబంధ వ్యవహారాలలో వద్దు వద్దు అని చెబుతుంది. రాజ్యం నాకు వద్దు అన్నాడు రాముడు, నాకు వద్దు అన్నాడు భరతుడు. లక్ష్మణ శత్రుఘ్నులకు అవకాశమే లేదు కనుక రామాయణం అంతా కూడా త్యాగాన్ని బోధిస్తుంది. మాకు వద్దు అంటే మాకు వద్దు. మహాభారతం మాకు కావాలి అంటే మాకు కావాలి. రాజ్య భాగం కోసం దాయాదుల యుద్ధం, ద్రౌపది కోసం 5 అన్నదమ్ములు, కర్ణుడు, దుర్యోధనుడు, వీళ్ళంతా కాకుండా దుస్సల భర్తులైనటువంటి వాడు కూడా ఆలోచన చేస్తాడు. సైంధవుడిలో కూడా ఒక విషతుల్యపు ఆలోచనలు. కనుక నాకు కావాలి అంటే నాకు కావాలి. భారతం నేనెవరిని అన్న ప్రశ్న భాగవతం ద్వారా మనకు కలుగుతుంది. నేనేం చేస్తున్నాను, ఎక్కడి నుంచి పుట్టాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను, నేనెవరిని, ఈ శరీరం నాది కాదా నాదేనా, ఇందులో ఉన్నానా వెళ్ళిపోతానా, ఇలాంటి అంతర్మథనం భాగవతానిది. ఆధునికంగా ఆలి పంచాయతీ, పాలి పంచాయతీ, భక్తిని పంచాయతీ అని కూడా వివరిస్తారు ఈ మూడింటి గురించి. ఆలి అంటే ఎల్లాలు అని అర్థం. రామాయణంలో సీతాదేవిని అపహరించడం ద్వారా రావణుడు, దశరథుడు ఇల్లాలి మాట వరాలు, మండోదరి మాట వినక దశగ్రీవుడు రావణుడు, సోదరుని భార్య రుమను అపహరించిన పాపానికి వాలి, ఇలా అన్ని కథలలో కూడా వాలి భార్య తార, ఆలి, ఇల్లాలి ప్రాధాన్యం ఎక్కువ. ఇదంతా ఇల్లాలికి సంబంధించినటువంటి ఆలోచనలు, గొడవలు, మాటలు. మహాభారతం పాలి పంచాయతీ, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా. రాజ్యం పాండురాజుది, కానీ అనివార్య కారణాల చేత ధృతరాష్ట్రుడు తాను స్వీకరించవలసి వచ్చింది. ఈ రాజ్యం తనది కనుక తన కుమారుడు రాజు కావాలి అని ధృతరాష్ట్రుడి సంకల్పం. మా నాన్నగారిది, అనివార్య కారణాల చేత ధృతరాష్ట్రుడు రాజ్యం చేస్తున్నాడు ప్రతినిధిగా. ఇది మా నాన్న అధికారం కనుక నేనే రాజును, ధర్మరాజు. కనుక ఇక్కడ పాలి పంచాయతీ, అన్నదమ్ముల యుద్ధం కావాలి కావాలి. మహాభాగవతంలో ఆత్మజ్ఞానం, నేనెవరిని, పరమాత్ముడెక్కడా, నాలో పరమాత్మ ఉన్నాడా బయట ఉన్నాడా, పరమాత్ముడి ఉనికి ఏమిటి, ఇది భక్తుడి పంచాయతీ. ఆలి పంచాయతీ, పాలి పంచాయతీ, భక్తుడి పంచాయతీ అన్న పేరిట రామాయణ, భారత, భాగవతాలను ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉదయం పూట ప్రాతః ద్యూత ప్రసంగేన, ఉదయం వేళలో మహాభారతాన్ని స్మరించాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని స్మరించాలి. చోర, స్త్రీ, ద్యూత ఈ పదాలేమిటి? నక్త సమయం, సాయంత్రం సమయంలో చోర ప్రసంగేణ, కృష్ణుడు చోరుడు, మనసును భరించినవాడు. ఇలా బుద్ధిమంతులైన వారు కాలాన్ని గడుపుతూ ఉంటారు అని ఒక చాటు శ్లోకం కూడా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వద్దు వద్దు, కావాలి కావాలి, జ్ఞానము అని చెప్పుకోవాలి. వద్దు కావాలి జ్ఞానం. ఆలి పంచాయతీ, పాలి పంచాయతీ, భక్తుడి పంచాయతీ ఇలా చెప్పుకోవచ్చు.